ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రాఫిల్ టెక్. ఈ వీడియోలో మనం C++ లో ఉన్నటువంటి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనే కాన్సెప్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. జనరల్లీ మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యూజర్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా కావాలి అంటే అది యూజర్ దగ్గర నుంచి తీసుకొని అండ్ దానికి తగ్గట్టు అది అవుట్పుట్ అయితే అది ప్రింట్ చేయాలి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ రాయడమే మన మెయిన్ మోటివ్ అయితే ఉండాలన్నమాట. సో మన C++లో ఈ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనేది మనం ఎలా డీల్ చేస్తాం అండ్ దానికి ఉన్నటువంటి సింటాక్స్ రూల్స్ ఏంటి అండ్ మనకి C++ ఎలాంటి లైబ్రరీస్ ప్రొవైడ్ చేసింది అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చాలా ఇన్ డెప్త్ గా అయితే మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్లీ మన C++లో ఈ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ని డీల్ చేయడానికి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే ఏది లేదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ పైథాన్ కనుక మీరు గమనించారో అంటే ఏదైనా మనం ప్రింట్ చేయాలి అంటే డైరెక్ట్ గా మనం ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసి దాంట్లో మనం ఏదైతే స్ట్రింగ్ ప్రొవైడ్ చేస్తామో ఆర్ ఏదైనా వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే అది డైరెక్ట్ గా మనకి ప్రింట్ అయితే అవుతుంది కన్సోల్ లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు C++, ఇలాంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే మనకి C++ ప్రొవైడ్ చేయరు. బట్ ఇన్స్టెడ్ అదేం చేస్తుందంటే మనకు కావాల్సినటువంటి చాలా పవర్ఫుల్ టూల్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ టూల్ బాక్సెస్ లో మనం ఏది కావాలన్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్, ఎర్రర్స్, లాగింగ్ మెసేజెస్ ఆర్ అవుట్పుట్స్ కానీ సో ఎలాంటి ఐఓ ఫంక్షనాలిటీస్ లైక్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షనాలిటీస్ ఎలాంటి ఫంక్షనాలిటీ అయినా సరే ఆ టూల్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ టూల్ బాక్స్ ని మన ప్రోగ్రామ్ లో మనం ఇంక్లూడ్ చేసుకొని మనం దాన్ని వాడుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ ఇన్ C++ మనం ఏదైనా ప్రింట్ చేయాలి అంటే మనం కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే మనం యూజ్ చేయాలి. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ అంతా ఎవరు ఇచ్చారంటే ఆబ్వియస్‌గా C++ టూల్ బాక్స్‌లో ఉంటది. సో ఈ ఆబ్జెక్ట్స్ అనేది మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ. సో మన కోర్స్‌లోనే కమింగ్ వీడియోస్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకుంటాం. దాంట్లో చాలా ఇన్ డెప్త్‌గా అయితే మనం ఈ కాన్సెప్ట్‌ని కవర్ చేయబోతున్నాం. ఓకే. సో జస్ట్ ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ రిమెంబర్. సో కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఆ ఆబ్జెక్ట్స్ వాడి మనం ప్రింట్ చేయొచ్చు, ఇన్పుట్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఎలాగంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ చూద్దాం. సో ఎస్టీడీ సి అవుట్. సో దీన్ని ఎలా పలకాలి అంటే సి అవుట్ అని చెప్పేసి అనాలి. అండ్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే కన్సోల్ అవుట్పుట్. సి అవుట్ స్టాండ్స్ ఫర్ కన్సోల్ అవుట్పుట్. ఓకే. సో జనరల్లీ మనం ఏదైనా ప్రింట్ చేయాలి అంటే ఈ ఎస్టీడీ సి అవుట్ అనే ఆబ్జెక్ట్ అయితే మనం యూజ్ చేయాలి. సో ఇది మనకి ఒక స్టాండర్డ్ లైబ్రరీ నుంచి అయితే మనకి ఇది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఆ లైబ్రరీని మనం ఫంక్షన్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందాక మనం పైథాన్ లో చూసినట్టు పారాంథసిస్ లో మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ అయితే ప్రింట్ చేసింది. బట్ వేరాజ్ ఇన్ C++ మనం ఏమైనా ప్రింట్ చేయాలి అంటే దాని ముందు ఫస్ట్ థింగ్ మనం యాడ్ చేయాల్సింది ఇన్సెషన్ ఆపరేటర్ అయితే యాడ్ చేయాలి విచ్ ఇస్ టూ లెస్ దాన్ సింబల్స్. ఓకే. సో రెండు లెస్ దాన్ సింబల్స్ యాడ్ చేసాము అంటే చాలు. దాని తర్వాత ఏమున్నా కూడా అది కన్సోల్ అయితే ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మనం జస్ట్ స్ట్రింగ్ మాత్రమే ప్రింట్ చేయాలి అంటే డబుల్ కోట్స్ లో ఏదో ఒక మెసేజ్ హాయ్, వెల్కమ్ టు గ్రాఫిల్ టెక్ అని చెప్పి ఏదో ఒక మెసేజ్ అయితే మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ సెమీకాలన్. సో C++ లో ప్రతి స్టేట్మెంట్ కూడా ఎండ్ లో సెమీకాలన్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే చాలా ఎర్రర్స్ అయితే త్రో చేస్తుంది. ఓకే. సో ఇలాగైతే మనం ఏదైనా ప్రింట్ చేయాలి కన్సోల్ ప్రింట్ చేయాలంటే సో ఎస్టిడి సి అవుట్ అని చెప్పి ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ అంటే టూ లెస్ దాన్ సింబల్స్ సో ఆంగ్లర్ బ్రాకెట్స్ వాడాము అంటే మనం ఏదైనా కూడా మనం కన్సోల్లోకి అయితే ప్రింట్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే వి విల్ గెట్ అన్ ఎర్రర్. ఖచ్చితంగా ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటంటే బాబు నువ్వు వాడవు అవుట్ అనేది వాడవు. బట్ అది ఎక్కడుంది ఏ టూల్ బాక్స్ లో ఉంది అనేది కూడా మనం ఖచ్చితంగా కంపైలర్ కి చెప్పాలి. సో C++ లో ప్రతిదీ కూడా మనం కంపైలర్ కి క్లియర్ గా చెప్పాలి. సో మనకి ప్రతి దాని మీద కంట్రోల్ ఉంటది. ఓకే. సో ఇది ఈ ఎర్రర్ ని రిజాల్వ్ చేయాలి అంటే పైన హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి ఐఓ స్ట్రీమ్ టూల్ బాక్స్ ని నేను యూజ్ చేస్తున్నా. అంటే ఒక హెడర్ ఫైల్ ని దీన్ని మనం హెడర్ ఫైల్ అంటాం. ఓకే. సో ఈ ఐఓ స్ట్రీమ్ అనే లైబ్రరీలో మనకు కావాల్సినటువంటి ఐఓ ఫంక్షనాలిటీస్ యొక్క ఏ ఫంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి యొక్క డెఫినేషన్స్ అన్ని కూడా మనకి ఈ ఐఓ స్ట్రీమ్ లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే. సో విచ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో ఐ స్ట్రీమ్ ప్లస్ ఓ స్ట్రీమ్. సో ఇది ఇన్ డెప్త్ వెళ్ళాలి అంటే ఇంకా చాలా ఎక్స్‌ప్లోర్ చేయాల్సి వస్తుంది. బట్ ప్రెజెంట్ అయితే మీకు అంత అవసరం లేదు. సో డీఎస్ఏకి ఎంత కావాలో అంతవరకే చూద్దాం చాలు. ఇది గనక మనం నేర్చుకోవాలి. సో ఇంకా ప్రొఫిషియెంట్ C++ డెవలపర్ అవ్వాలి అంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కమెంట్స్‌లో మెన్షన్ చేయండి కావాలి అంటే మనం ఇంకో వీడియో అయితే కావాలంటే చేయొచ్చు స్పెసిఫిక్‌గా.
ఓకే, బట్ ఫర్ దిస్ మూమెంట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రింట్ చేయాలంటే ఎస్టీడీ కోలన్ కోలన్ సిఅవుట్ అనే ఆబ్జెక్ట్ కావాలి. అండ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందంటే ఐఓ స్ట్రీమ్ అనేటటువంటి ఒక హెడర్ ఫైల్ అయితే అది ఉంటుందన్నమాట. సో ఆ లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి మన ప్రోగ్రామ్ లో. సో మనం ప్రతిదీ క్లియర్ గా సిపిపికి చెప్పాలి. అండ్ ఇప్పుడు కనుక మనం రన్ చేసామంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనకి ప్రింట్ అవుతుంది. అండ్ సో ఇదేదైతే మనం డబుల్ కోట్స్ లో అయితే ప్రింట్ చేస్తున్నామో దీన్ని మనం స్ట్రింగ్ లిటరల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మీనింగ్ఫుల్ అవుట్పుట్ చూపించాలన్నా ఆర్ ఏదైనా ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఏదైనా ప్రాంప్ట్ మెసేజెస్ లైక్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్, ఇలాంటి ప్రాంప్ట్ మెసేజెస్ చూపించాలన్నా సో ఇలాంటి కేసెస్ అన్నిట్లో కూడా మనం స్ట్రింగ్ లిటరల్స్ అయితే మనం వాడాలి. అండ్ ఓకే, సో నాట్ ఓన్లీ స్ట్రింగ్ లిటరల్స్, ఇంకా వాల్యూస్ కూడా వాడతాం కదా. సో డేటా కూడా మనం ప్రింట్ చేయాల్సి వస్తుంది కదా. సో ఏది ప్రింట్ చేయాలన్నా ఒకవేళ నీ డేటా మారింది అంటే ఇప్పుడు స్ట్రింగ్ లిటరల్ నుంచి ఇప్పుడు ఇంకొక వాల్యూకి మారుతుంది. సో ఒక వాల్యూ నేను ప్రింట్ చేయాలి. సో నువ్వు ఏది ప్రింట్ చేయాలన్నా కూడా దాని ముందర కంపల్సరీ ఇన్సెషన్ ఆపరేటర్ అయితే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 ప్రింట్ చేయాలనుకుంటున్నా ఆఫ్టర్ దిస్ మెసేజ్. ఓకే, సో నేను ఏది ప్రింట్ చేయాలన్నా కూడా డేటా చేంజ్ అయింది అంటే దాని ముందర కంపల్సరీ ఇన్సెషన్ ఆపరేటర్ అయితే నేను కంపల్సరీ వాడాలి. అండ్ నో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాస్ హాయ్ వెల్కమ్ టు గ్రాఫిల్ టెక్ 20. ఓకే, అండ్ ఇలానే కావాలంటే ఇంకో లైన్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో లెట్ us ప్రింట్ వన్ మోర్ లైన్. ఓకే, అండ్ దీనికి మళ్ళీ ఏమైనా మెసేజ్ ఇద్దాం. లెట్ us యాడ్ అ డిఫరెంట్ మెసేజ్. హలో హలో అని మేడం. ఓకే, బట్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ మొత్తం ఒకే లైన్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో రెండు సిఅవుట్లు ఉన్నా కూడా రెండు డిఫరెంట్ సిఅవుట్లు ఉన్నా కూడా మనకి ఒకే లైన్లో అయితే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. బట్ ఒకవేళ మనకి నెక్స్ట్ లైన్లో న్యూ లైన్లో రావాలి అంటే వీ హ్యావ్ టు యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యానుపులేటర్. ఓకే, సో ఇది కూడా స్టాండర్డ్ లైబ్రరీలోనే ఉంటుంది. సో ఐఓ స్ట్రీమ్లోనే ఉంటుంది. సో నువ్వు ఈ లైన్ ఇక్కడతో ఎండ్ చేయాలి అంటే కంపల్సరీ ఎస్టిడి కోలన్ కోలన్ ఎండ్ ఎల్. ఎండ్ ఎల్ స్టాండ్స్ ఫర్ ఎండ్ లైన్ అన్నమాట. ఓకే, సో ఎండ్ లైన్ అని చెప్పగానే సో నెక్స్ట్ ఏదైతే సిఅవుట్ ఉంటుందో అది న్యూ లైన్ లో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి. సో ఎండ్ లైన్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ ఏదైతే స్ట్రీమ్ ఉందో, సో ఈ అవుట్పుట్ హాయ్ వెల్కమ్ టు గ్రాఫిల్ టెక్ 20 అనే స్ట్రీమ్ ఏదైతే ఉందో స్ట్రీమ్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో కన్సోల్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలన్నా అది ఒక స్ట్రీమ్ లా తీసుకుంటుంది, అవుట్పుట్ ఇవ్వాలన్నా కూడా అది ఒక స్ట్రీమ్ లాగా ఇస్తుంది. ఓకే, సో ఏదైతే ఈ స్ట్రీమ్ ఉందో ఆ స్ట్రీమ్ ని అది బ్రేక్ చేస్తుంది, అక్కడితో అది మ్యానిపులేట్ చేస్తుంది. సో దానికి దీన్ని మనం ఎండ్ లైన్ ని వి కాల్ ఇట్ యాజ్ మ్యానిపులేటర్ అంటాం. ఓకే, సో నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనకు ప్రింట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ప్రతిసారి ఎస్టిడి కోలన్ కోలన్ ఎస్టిడి కోలన్ కోలన్ ఎస్టిడి కోలన్ కోలన్ రాసే కంటే కూడా ఏదైనా ఒక్కసారి మనం డిఫైన్ చేసేసి మిగతా సార్లు అంతా డైరెక్ట్ గా సిఅవుట్ ఎండెల్ సిఇన్ ఇవి వాడుకుంటే బాగుంటుంది కదా. సో అలా చేయాలి అంటే మనం మన ప్రోగ్రామ్ కి క్లియర్ గా చెప్పాలి. సో యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టిడి అని చెప్తే చాలు మన సిపిపి అర్థం చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఎక్కడ ఎస్టిడి కోలన్ కోలన్ ఉన్నప్పుడు కూడా మనం అది రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వాటిని వాడుకోవచ్చు. సో ప్రతిసారి దాని ముందర ఇది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన కోడ్ ని కొంచెం క్లీన్ చేసి షార్టన్ చేసుకోవచ్చు. ఓకే, సో నేమ్ స్పేస్ అంటే ఏమీ లేదు, అదొక డిక్లరేటివ్ రీజియన్. సో మనకి నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివి ఏం రాకుండా ఉండాలంటే ఈ నేమ్ స్పేసెస్ అనేది వాడాలి. ఒకవేళ ఎవరికైనా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనిపిస్తే మన కోర్స్ లోనే ఎపిసోడ్ 4 లో చాలా క్లియర్ గా డీల్ చేసాం దీన్ని, ఒకసారి దానిలో చెక్అవుట్ చేయండి. ఓకే, సో ఫర్ దిస్ మూమెంట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే డైరెక్ట్ గా సిఅవుట్ ఎండెల్ ఇవన్నీ వాడాలి అంటే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్పిడి అనే లైన్ ని యాడ్ చేయాలి. అండ్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అయితే మనకి ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఐ స్ట్రీమ్ అండ్ ఓ స్ట్రీమ్ అనే టైప్స్ అనమాట. అండ్ సిఅవుట్ అనేది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. జనరల్ ఏమంటారంటే సిఅవుట్ అనేది ఫంక్షన్ అని చెప్పేసి ఎవరైనా అడుగుతారు అండ్ మీ ఆన్సర్ వచ్చేసి నో ఇట్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పాలి. అండ్ డోంట్ వరీ, ఆబ్జెక్ట్స్ మనం ఫ్యూచర్ లో డీల్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ సూపర్, ఇంతసేపు మనం అవుట్పుట్స్ గురించి అయితే మనం మాట్లాడడం, అంత బాగా ప్రింట్ చేసాం. దెన్ వాట్ అబౌట్ ఇన్పుట్స్? మనం ఎప్పుడు కూడా యూజర్ దగ్గర నుంచి కదా డేటా తీసుకోవాలి అండ్ ఆ డేటాకి తగ్గట్టు కదా మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అంటే ఎస్ అఫ్ కోర్స్. సో ఇన్ C++ ఎలాగైతే ప్రింట్ చేయడానికి సిఅవుట్ ప్రొవైడ్ చేసిందో ఇన్ ద సేమ్ వే ఇన్పుట్ తీసుకోవడానికి కూడా మన సిపిపి సిఇన్ అనేటటువంటి ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేసింది. ఓకే, సో ఇందాక మనం ఇన్సర్షన్ ఆపరేటర్ అయితే మనం యూజ్ చేసాం విచ్ ఇస్ 2 లెస్ దాన్ సింబల్స్ అన్నమాట. బట్ మనం సిఇన్ వాడేటప్పుడు ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అనేది వాడాలి. సో విచ్ ఇస్ 2 గ్రేటర్ దాన్ సింబల్స్. సో మనం ఏదైనా ఇన్పుట్ వాల్యూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఇంట్ ఏ అనేది ఉంది. ఓకే. సో ఇంట్ ఏ అనేది యూజర్ దగ్గర నుంచి నేను తీసుకోవాలి అంటే వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఏదైతే వాల్యూ నేను తీసుకోవాలనుకుంటున్నానో దాని ముందర ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అయితే మనం యూజ్ చేయాలి. సో సి ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఏ అని చెప్పేసి తీసుకుంటే చాలు. తర్వాత మనం సి అవుట్ ఏదైతే వాల్యూ ప్రింట్ చేసామో సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ అని చెప్పి మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి డేటా చేంజ్ అయినప్పుడు ఎక్స్ట్రా ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఎండల్తో లైన్ని క్లోజ్ చేద్దాం. ఓకే. అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ సో మన ఇన్పుట్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఒకవేళ నేను ఇప్పుడు 2 అనే ఇన్పుట్ ఇచ్చి ఎంటర్ నొక్కాను అంటే మనకి అవుట్పుట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 2 అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇలాగైతే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. అండ్ దాని ముందు ఒక మెసేజ్ కూడా మనం కాంట ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఎలాగంటే ఇంకొక సిఅవుట్ వాడి సో ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ అయితే వస్తుంది. తర్వాత వాల్యూ ఎంటర్ చేయమంటుంది. ఒక 34 వాల్యూ ఎంటర్ చేసి ఎంటర్ కొడితే ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 34 అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. సో ఇలాగైతే మనం ఇన్పుట్స్ అయితే యూజర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అండ్ కావాలంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఒకేసారి తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎలా ఉందో బి కూడా అలానే ఉందనుకుందాం. ఓకే. సో రెండు ఒకేసారి తీసుకోవాలంటే వెరీ సింపుల్. సో ప్రతిసారి నువ్వు ఇన్పుట్ తీసుకోవాలన్నప్పుడు అంటే దాని ముందర ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ యాడ్ చేయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ నౌ మళ్ళీ ప్రింట్ చేద్దాం దీన్ని కూడా. బిని కూడా మనం ప్రింట్ చేద్దాం. ఓకే. అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ సో మనకి 2 ఇన్పుట్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంది విచ్ ఇస్ 1 స్పేస్ 2 అని ఎంటర్ చేస్తే ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 1 2. సో మనం స్పేసింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 1 2 అనేది డైరెక్ట్ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇలాగా మల్టిపుల్ ఇన్పుట్స్ కూడా మనం తీసుకోవచ్చు యూజర్ దగ్గర నుంచి. అండ్ నాట్ ఓన్లీ దిస్ సో ఏ డేటా టైప్ అన్నా మనం తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకుంటాం. ఓకే. సో స్ట్రింగ్ నేమ్ అని చెప్పేసి అన్నాం. సో దీన్ని మనం యూజర్ దగ్గర నుంచి వాల్యూ తీసుకుందాం. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి అందాం. ఓకే. సో ఎంటర్ చేసిన తర్వాత సో గుడ్ మార్నింగ్ అని చెప్పి మన నేమ్ అయితే అది ప్రింట్ చేసేటట్టు మన ప్రోగ్రామ్ అయితే మనం రాద్దాం. ఓకే. సో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ వెరీ సింపుల్. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ప్రాంప్ట్ వచ్చింది. అండ్ దాని కింద నా పేరు అయితే నేను ఎంటర్ చేస్తాను. అండ్ ఎంటర్ నొక్కగానే సో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ అనే మెసేజ్ అయితే నాకు ప్రింట్ అయింది. సో ఇలాగ మనం స్ట్రింగ్స్ కూడా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు యూజింగ్ సి ఇన్. బట్ దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఒక దీంతో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఒకవేళ నేను ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తే సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. అండ్ ఇఫ్ ఐ ట్రై టు ఎంటర్ ఈశ్వర్ స్పేస్ నాగరాజ్ సో మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి గుడ్ మార్నింగ్ ఈశ్వర్ నాగరాజ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. బట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్ ఐల్ గెట్ ఓన్లీ ఈశ్వర్. సో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అంటే సి ఇంతో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లం ఏంటి అంటే సో స్పేసెస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేసెస్ ని అది టర్మినేటర్ లా కన్సిడర్ చేసుకుంటుంది. సో స్పేస్ కనిపించింది అంటే ఇంకా అంతటితో ఇన్పుట్ తీసుకోవడాన్ని ఆపేస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈశ్వర్ తర్వాత స్పేస్ అనేది వచ్చిందనమాట. సో అక్కడితో అది ఆపేసింది ఇన్పుట్ తీసుకోవడం. సో అందుకే నాగరాజ్ అనే వర్డ్ ని తీసుకోలేదు. సో దీనికి సొల్యూషన్ ఎట్లా? సో ఒకవేళ ఫుల్ నేమ్ ప్రింట్ చేయాలంటే నేను ఏం చేయాలి అంటే ఎస్ అఫ్ కోర్స్ మనకి దీనికి కూడా సొల్యూషన్ ప్రొవైడ్ చేసింది C++. వెరీ సింపుల్. సో గెట్ లైన్ ఆఫ్ సి ఇన్ కమా ఏదైతే నువ్వు వాల్యూ తీసుకోవాలనుకుంటున్నావో వేరియబుల్ స్టోర్ చేయాలనుకుంటున్నావో ఆ వేరియబుల్ పేరు ఎంటర్ చేసినావు అంటే చాలు. సో దట్ ఈస్ హౌ యూ టేక్ string with spaces అన్నమాట. ఓకే. సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ ఐ ట్రై టు ఎంటర్ మై కంప్లీట్ నేమ్ సో ఈశ్వర్ నాగరాజ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ ఈశ్వర్ నాగరాజ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో దీంతో ప్రాబ్లం ఏంటి స్పేసెస్ కనిపిస్తే అంతటితో ఆపేస్తుంది ఇన్పుట్ తీసుకోవడం. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే సో గెట్ లైన్ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేసుకోవాలి. సో గెట్ లైన్ ఆఫ్ సి ఇన్ అని చెప్పి మనం ఏదైతే వేరియబుల్ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ పేరు ఇచ్చామంటే చాలు మన వాల్యూ అయితే స్టోర్ అయిపోతుంది ఆ వేరియబుల్లో. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి డీల్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ C++. ఓకే. అండ్ నాట్ ఓన్లీ దిస్ మనకి ఇంకా వీటితో పాటు వేరే ఆబ్జెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేసింది లైక్ CR కానీ అండ్ C log కానీ. సో CR అనేది ఎర్రర్ మెసేజెస్ కోసం అండ్ C log అనేది లాగింగ్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసింది కానీ బట్ ఫర్ దిస్ మూమెంట్
మనకి ఇది సరిపోతుంది అనమాట. సిఇన్ అండ్ సిఅవుట్ అనేది హెవీగా వాడతాం. అండ్ ఎండ్ఎల్ వచ్చేసి లైన్ ని ఎండ్ చేయడానికి, సో కొత్త లైన్ నుంచి స్టార్ట్ చేయడానికి అవుట్పుట్ ని మనం యూస్ చేస్తాం. అండ్ సిఇన్ లో స్పేసెస్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి గెట్ లైన్ అయితే మనం యూస్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ వి వర్క్ విత్ ఐఓ ఇన్ C++ అనమాట. సో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఏమైనా అర్థం కాలేదంటే. ఇంకోసారి ఇంకొంచెం ఇన్ డెప్త్ గా ట్రై చేద్దాం. I hope you guys understood each and everything. And thanks for watching, and bye bye.